ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో. జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. బ్రేకింగ్ న్యూస్. 4 రోజుల క్రితం హైదరాబాద్ లో తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయశాంతిరెడ్డి సూసైడ్ ఘటన ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అసలు పిల్లలతో సహా సూసైడ్ ఎందుకు చేసుకుని ఉంటోందన్న ఆలోచన అందరినీ వెంటాడుతూనే ఉంది. అయితే పిల్లలతో సహా విజయశాంతిరెడ్డి సూసైడ్ చేసుకోవడానికి ముందు కూతురు కొడుకుతో కలిసి ఉన్న మరో వీడియో బయటకు వచ్చింది. సూసైడ్ కు ముందు కొడుకుతో కలిసి కూతురు హాస్టల్ వద్దకు వెళ్లింది విజయశాంతి. కాలేజ్ రిసెప్షన్ వద్ద సుమారు 19 నిమిషాల పాటు వెయిట్ చేసింది. అయితే తల్లితో పాటు తమ్ముడిని చూస్తున్న విజయశాంతిరెడ్డి కూతురు నవ్వుతూ వచ్చి ఇద్దరిని పలకరించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నాయి. అప్పటికి సూసైడ్ నిర్ణయం తెలియనట్లే ఇద్దరు పిల్లల హావభావాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. తర్వాత బంధువులు చనిపోయారని చెప్పి ఇద్దరు పిల్లలను విజయశాంతి బయటకు తీసుకెళ్లింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్లే సమయంలోనే ఇద్దరు పిల్లలను సూసైడ్ చేసుకునేలా విజయశాంతిరెడ్డి ప్రేరేపించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరోవైపు ఆ ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోవడానికి ముందు ఆమె తన తల్లితో మాట్లాడారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం కూతురి హాస్టల్ దగ్గరికి వెళ్ళి తనని తీసుకురావటం, ఆ దృశ్యాలన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవటం, అవి ఇప్పుడు బయటకు రావడం కూడా చూస్తున్నాం. అండ్ అలాగే ఎవరైతే మృతురాలు ఉన్నారో తన తల్లితో మాట్లాడినట్టుగా కూడా కాల్ డేటా చూస్తున్నాం. మరి పోలీసులు ఇందులో భాగంగా ఎటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విజయారెడ్డి 30వ తేదీన 9 గంటల 15 నిమిషాలకి హాస్టల్లోకి, అంటే కొడుకుని తీసుకొని ఆ తర్వాత కూతురు ఉన్నటువంటి హాస్టల్లోకి వెళ్ళిన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. అక్కడ కూతురు కోసం దాదాపు 19 నిమిషాల వరకు కూడా వెయిట్ చేసింది రిసెప్షన్ వద్ద. కూతుర్ని పిలిపించి తాను వెంబడి తీసుకెళ్తున్నానని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కి విజయారెడ్డి చెప్తున్నటువంటి విజువల్స్ స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపు కూతురు వచ్చి సంతకం చేసి తీసుకెళ్లే వరకు కూడా దాదాపు ఒక 19 నిమిషాలు ఆ హాస్టల్ సంబంధించిన కాలేజీలోనే విజయారెడ్డి తన కొడుకుతో కలిసి ఉన్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. అయితే కూతురు రెగ్యులర్ గా తల్లిదండ్రులు ఏదైతే హాస్టల్ కు వచ్చిన సందర్భంలో వెంటనే తల్లిదండ్రులను చూడాలని ఎంత ఆతృతతో వస్తారో అట్లానే విజయారెడ్డి కూతురు కూడా వచ్చినటువంటి వీడియో స్పష్టంగా కనబడుతుంది. ఏదో గొడవ గాని బాధ గాని ఎక్కడ కూడా అందులో కనబడట్లేదు. అయితే అప్పటికి తల్లి వచ్చింది కాబట్టి తల్లి వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉండి కొడుకుతో పాటు కూతురిని కూడా తీసుకొని విజయారెడ్డి అక్కడి నుంచి వెళ్ళిన సీసీ ఫుటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో సూసైడ్ కి సంబంధించి పిల్లలకి చెప్పనట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ చనిపోవడానికి వెళ్ళేవారైతే అంత యాక్టివ్ గా అక్కడ కూతురు తల్లితో మాట్లాడడం కానీ, రిసెప్షన్ లో మాట్లాడడము, ఇంటికి వెళ్ళే అడావుడి ఫామ్ రాసి ఇవ్వడం, ఇవంతా కూడా ఆ సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనబడుతుంది. అంటే తల్లి ఇంకా కూతురికి చనిపోయే విషయం చెప్పలేదనేదే ఆ విజువల్స్ బట్టి కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కారులో అక్కడి నుంచి చెర్లపల్లికి వెళ్లే లోపు కూతురికి కొడుకుకి సూసైడ్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పి తాము ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అనుకొని వాళ్ళిద్దరిని కూడా మోటివేట్ చేసి అక్కడ సూసైడ్ చేసుకున్నారా, లేదంటే తల్లి రైల్వే ట్రాక్ పైకి తీసుకెళ్లి ఆ తర్వాత రైలు సడన్ గా అక్కడికి వచ్చినప్పుడు రైలుకు ఉండే లైట్ ఫోకస్ వల్ల కూడా ఒక్కొక్కసారిగా ఏం తోచని పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా రైల్వే పోలీసులు చెప్తున్నారు. అసలు ఎలా జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా ఆత్మహత్యకు గల కారణం అయితే ఇప్పటి వరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆమెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు భర్త వైపు నుంచి కావచ్చు, తల్లి వైపు నుంచి కూడా ఎలాంటి ఇప్పటి వరకు కూడా సూసైడ్ గల కారణాలు అయితే పెద్దగా కనబడట్లేదు అని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అయితే ఇప్పుడు విజయారెడ్డి ఫోన్ కి సంబంధించి పోలీసులు దృష్టి సారించారు. ఆమె వాట్సాప్ చాటింగ్ కావచ్చు, చివరి కాల్ ఎవరితో మాట్లాడింది, ఆ తర్వాత ఆమె మెయిల్స్ ఎవరికైనా సెండ్ చేసిందా, కంపెనీ మెయిల్స్ కావచ్చు, ఆమె అకౌంట్ అఫీషియల్ మెయిల్ కు సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిందా అనే దానికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ సీసీ ఫుటేజ్ లో తల్లి ఇద్దరి పిల్లలకు కూడా అప్పటి వరకు, అంటే కొడుకుని ముందు తీసుకొని ఆ తర్వాత కూతురు దగ్గరికి వెళ్ళి కూతురుకి అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి విజువల్స్, ఆమెనే స్వయంగా ఒక లెటర్ రాసి కూతుర్ని అక్కడ వార్డెన్ ఉన్న వారికి చెప్పి తీసుకెళ్తున్నటువంటి ఫుటేజ్ అంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ కూడా ఆమె ఎంత హడావుడి గాని ఎలాంటి ఆందోళన గాని కనబడట్లేదు. కొడుకు కూడా వెంట ఉన్నాడు కాబట్టి కూతురికి అప్పటి వరకు చనిపోయే విషయం మాత్రం తెలియనట్టే స్పష్టంగా ఈ సీసీ ఫుటేజ్ లో కనబడుతుంది. కాబట్టి ఒకవేళ ముందే తెలిసి ఉంటే
ముభావంగా ఉండడము, లేదంటే ఏదో కొంచెం ఆందోళనగా ఉండడం, ఇదంతా ఉండేది. కానీ అక్కడ ఎక్కడ కూడా కనబడట్లేదు. హాస్టల్లో ఉండే పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏ విధంగా ఎదురు చూస్తారు, Okay, right. రాగానే వెంటనే తల్లిని చూడగానే ఆనందం వ్యక్తం చేయడం, వారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా పక్కన ఇంకా వేరే విద్యార్థులు ఉన్నటువంటి ఫుటేజ్ కూడా కనబడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు తల్లి ముందుగానే సూసైడ్ విషయం అనేది పిల్లలకు చెప్పలేదు అనేదే స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇంతలోపే 9:30 నుంచి ఆ సూసైడ్ చేసుకునే 2 గంటలన్నర లోపు ఎలా మోటివేట్ చేసింది, అసలు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, తల్లి చనిపోదామంటే పిల్లలు వద్దని ఆపలేదా, అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు విజయారెడ్డి ఫోన్ కు సంబంధించి ఇప్పుడు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసుని రైల్వే పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు బదిలీ చేసిన తర్వాత లోతైన దర్యాప్తు చేస్తేనే విజయారెడ్డికి సంబంధించిన పూర్తి సమాచారం, అసలు సూసైడ్ కారణం ఏంటి, ఎందుకు చనిపోయింది, పిల్లలిద్దరిని కూడా అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న 2 పిల్లల్ని తీసుకొని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం విజయారెడ్డికి ఎందుకు వచ్చిందనే దానికి సంబంధించి పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం అన్ని సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఆ సీసీ ఫుటేజ్లను కూడా ఎనాలిసిస్ చేస్తూ ఎవరెవరిని కలిసింది, ఎక్కడికి వెళ్ళింది, ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా కేసుని అంతా కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అంతేకాకుండా ఆమె పనిచేసే ఆఫీస్ లో టీమ్ లీడర్ గా ఉంది కాబట్టి ఆమె టీమ్ లో పనిచేస్తున్నటువంటి Okay, right. ఉద్యోగులందరినీ కూడా విచారించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఒక 2-3 రోజుల్లోనే విజయారెడ్డికి సంబంధించిన ఆత్మహత్యకు సంబంధించి కారణాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.